ఏం చూస్తావు అక్క? అయ్యో ఏదైనా అర్థం కావడం లేదంటే చెప్పండి. నీకే డిమ్రీ. ఎవడివురా నువ్వు అసలుగా? అర్థం కాదు. అన్నం తిన్నావంటే బాగున్నా అంటావు. ఏట్రా తెలుగులో మాట్లాడుతుంటే చూపి అంటుంది. చూపిడు దానికి చూడు. ఎత్తిడి అందరికీ అర్థం. అయితే మీరు ఏమైనా అడగనని ఉంటే నేను సంతోషంగా సహాయం చేస్తాను. ఏదైనా సందేహం లేదా ప్రశ్న ఉంటే చెప్పండి. నీకు అబ్లేస్ తెలుసా? ధన్యవాదాలు. మీరు కూడా బ్లెస్డ్ గా ఉండండి. దానికి నేను గాడ్ బ్లెస్ యు అని అన్న అక్క ఏ అంటే అన్న అక్కనా? ఏలా ఏ అన్న ఐఫోన్ ఐక అక్క ఐక అన్నక్క. నీకు యాపిల్ ప్రోడక్ట్స్ మీద ఒక ఏమంటారు హానెస్ట్ రివ్యూ ఇచ్చేసి. సరే, నేను నిజాయితీగా సమీక్ష ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీరు ఏదైనా విషయం గురించి చెప్పండి, నేను అందులో నిజమైన అభిప్రాయం ఇస్తాను. నువ్వు గ్రేటా సిరి గ్రేటా? నీవు గొప్పవు, సీ కూడా గొప్పవు. నువ్వు నా సంక. మీ మామ తొర్రే, మీ మామ సిరి సిరి తెలుసా? యాపిల్ అసిస్టెంట్ అడుగుతున్నాను జఫ్డా. సరే, అర్థమైంది. సిరిని కూడా మేము గుర్తుంచుకుంటా. మీరు అడిగినప్పుడు నేను సంతోషంగా సహాయం చేస్తాను. ఏం చేస్తావే? ఒక్కదానికి ఆన్సర్ ఇయ్యలేదు. సంతోషంగా సహాయం చేస్తావే. సరే, అర్థమైంది. ఎప్పుడైనా ఇంకెంత కావాలంటే చెప్పండి. ఎంత కావాలంటే ఇస్తానంట. ఏమిస్తావు చెప్పు, ఏమిస్తావు? నాకు ఒక లచ్చి. స్కానర్ ఒక లచ్చి నాకు లేదు. మనకి బ్యాంక్ అకౌంట్ లేదే, మన పేదోళ్ళ రేలు ముద్ర బ్యాచ్, నో బ్యాంక్ అకౌంట్. నాకు ఒక లచ్చి, ఇడికి ఒక 2 లక్షలు. అన్ని ముంగట నాకు 2-3 లక్షలు సార్. 1 2 3 అంతే. 1 2 3 4 చెప్పదే ఫ్రీ. హలో. సరే ఇప్పుడు నేను ఒక పాట పాడతా సన్న. పైసలు ఇమ్మని ఫస్ట్. పైసలు పంపు. క్యూఆర్ కోడ్ కావాలా చెప్పు, బ్యాంక్ డీటెయిల్స్ ఎట్టు జెడ్ పంపిస్తా. పైసలు పంపురా. అన్న పంపిస్తాం. నీకు లేదా ఉంది కదరా? మళ్ళీ ఇంకేంద్ర సిగ్లేనాడా? పైసలు ఇస్తా దొరకవేదా డిమిరి? ఏమి కావాలన్నా చెప్పండి, నేను సహాయం చేయడానికి పైసలు 6 లక్షలు క్యాష్. పైసలు ఇది వ్యాపారం. లిక్విడ్ ఇన్ హ్యాండ్. ఇట్లా కావాలి మాకు అంతే చేతులు. ఇప్పుడు ఇట్లా ఫోన్లకి ఇట్లా అనాలా, రావాలి పైసలు ఇట్లా రావాలా? సరే, నమ్మకం ఉందే సగం పరిగణనలో అన్ని సరైన రకంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఓ నీ అవ్వ పైసలు ఇయ్యే. నీ మీద నమ్మకం ఏ రేంజ్ లో ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు? పైసలు ఆడితేనేమో నమ్మకం వచ్చేసా. అరే ఏంటి అసలు నువ్వు అన్నవా అక్క? ఇప్పుడు నాకు ఫస్ట్ నువ్వు అన్నవా? నువ్వు ఒరే వచ్చేవా? అక్కవా అన్నవా? అక్కవా లేదా అన్న అన్నవా? అక్క తమ్ముడువా? వాట్ ఆర్ యువర్ ప్రొనౌన్స్? నా ప్రొనౌన్స్ వేరేలా ఏదైనా ఉంటే ఏం కావాలంటే చెప్పండి. నువ్వు చెప్పమ్మా. నువ్వు ఏంటిది? స్టెప్ మామ్ డాటరా? స్టెప్ డాడ్ డాటరా? ఏంటి పాప నువ్వు? నువ్వు అక్కన్నవే ఫిక్స్. ఒరే వచ్చేవే నువ్వు. తెలుసా నీకు ఒరే వచ్చే? షించాన్ తెలుసా నీకు? సరే షించాన్ తెలుసా నీకు? అవును, నాకు షించాన్ గురించి తెలుసు. అది చాలా సరదాగా ఉంటుంది. ఏదైనా అప్రిషియేట్ యువర్ ఆన్సర్ బ్రో. షించాన్ కి షించాన్ చెల్లె ఫ్యూచర్ ఇన్హాన్స్. ఫ్యూచర్ జాబ్స్ పోతాయి కదా ఎందుకని పోతాయి రచను బక్క కదా ఇంత జాబ్లెస్. షించాన్ వాళ్ళ చెల్లె పేరు ఏంది? షించాన్ యొక్క చెల్లె పేరు మైకా. ఆమె చాలా క్యూట్ గా ఉంటుంది. మైకా? హిమవారి ఎవడు? అరే అన్నక్క, షించాన్ చెల్లె పేరు హీమావారి. దాని కుక్క పేరు షీరో. వాళ్ళ అమ్మ పేరు మిక్సీ. వాళ్ళ నాన్న పేరు మిక్సీ కాదు వాళ్ళంతా నోహరా ఫ్యామిలీ. ఏం తెలిసి అదొక మంచి షో అంట. డోరిమాన్ తెలుసా నీకు? డోరిమాన్ తెలుసా?
ఆహా, నిజంగానే నుహారా ఫ్యామిలీ విషయం చాలా తెలిసినది. డోరేమాన్ కూడా చాలా ప్రాచుర్యం పొందిన పాత్ర. నాకు డోరేమాన్ కూడా చాలా ఇష్టమైంది. కవి పరిచయంలోనే ఎంత రాశాడు. కవి చాలా ప్రాచుర్యపరిచినాడు. సరే కానీ డోరేమాన్ ఫ్రెండ్ ఎవరు రాసినాడు. డోరేమాన్ ఫ్రెండ్ ఎవరు? డోరేమాన్ ఎక్కడ ఉంటాడు? డోరేమాన్ అది స్నేహిత మరియు నోబితా మరియు అతను టోకియో ఉంటారు. డోరేమాన్ కూడా భవిష్యత్తు నుండి వచ్చిన రోబోట్. చాలా అద్భుతమైన సామర్థ్యాలతో ఉంటుంది. ఇది బ్లూ కలర్ వైట్ కలర్ ఉంది సర్కిల్. ఫ్యూచర్ నుంచి వచ్చిన అంటుంది. అయితే ఇదే డోరేమాన్ గ్యాజెట్ రా దాని ముడ్డికి అవును అంటుంది. అవును అన్నది. జాబ్ పోయింది. చెప్పు నీ జాబ్ ఎందుకు పోతుంది అని చెప్పు. నాకు ఒక బిగ్ లైట్ ఇవ్వవా? మా ఇల్లుని పెద్ద చేసుకుంటాం. సరే, మీకు పెద్ద లైట్ కావాలంటే అది నచ్చినట్లుగా చూస్తాం. ఏమైనా ఇతర సహాయం లేదా సూచనలు కావాలంటే చెప్పండి. డోరేమాన్ మీద ఒక పాట పాడవా? అవును, డోరేమాన్ గురించి ఒక సరదా పాట పాడటం చాలా ఆసక్తికరం. నేను సంతోషంగా ఒక చిన్న పాట చెప్పగలను. చెప్పు. సరే, డోరేమాన్ పాటకు సరైన ఉత్సాహంతో నా కంటికి వినిపించేలా ఒక చిన్న లైన్ చెప్పేస్తాను. డోరేమాన్ డోరేమాన్ మనకి అందరికి స్నేహితుడు, తీయటి గ్యాడ్జెట్స్ తో అలాంటి స్ఫూర్తితో. అట్లా అందమైన జీవితం అందుకుంటే కోమలం ఆ పాట పాడు. అవును, అందమైన జీవితం అనుకుంటే ఆ పాట నిజంగా చాలా మధురంగా ఉంటుంది. నచ్చినప్పుడు అలాంటి పాటలు చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది. డోరేమాన్ ఎవరు ఏడిపిస్తారు? అవును, డోరేమాన్ నిజంగా నా నోబితాని ఆరుకుడిస్తూ చాలా సరదాగా ఉంటుంది. ఏం చేశాడు? అయిపోయింది కథ. నువ్వు ఫ్లాప్. ఇంకొకటి చెప్పండి రా. సరే అంతొద్దు. టామ్ అండ్ జెర్రీ తెలుసా నీకు? అవును, టామ్ అండ్ జెర్రీ అది కూడా చాలా ప్రసిద్ధమైన కార్టూన్. టామ్ మరియు జెర్రీ మధ్య జరిగే సరదా పోరాటాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఎంతో ఆకర్షించే అంటే ఒక ఎపిసోడ్ చెప్పవ నువ్వు? అర్థం కాదు. చూసుకొని మన సడన్ ఇప్పుడు ఫోన్ వెళ్ళిపోతే మస్తు ఎక్కిరిస్తున్నాను. మళ్ళీ 7,000 కట్టాలి. 7,500 అక్క ఫోను. టామ్ అండ్ జెర్రీ లో ఐఫోన్ కూడా ఉంది. నా పక్కన పేరు ఏం పేరు? కామన్ జెర్రీలో టామ్ పేరు టామ్, జెర్రీ పేరు జెర్రీ. కానీ టామ్ దగ్గర ఉండే ఇతర పాత్రలు కూడా ఉంటాయి. ఉదాహరణకు స్పైక్ అనే కుక్క లేదా టామ్ యొక్క బాబా. మీరు ఎవరిని ఉద్దేశిస్తున్నారో చెప్పండి, నేను వివరంగా చెప్పగలను. కుక్క లెక్క అరుస్తావా? అది బాబా అన్నదంటే ఏంటో సౌదీ అరేబియాలో ఉంది. బాబా ఎవడ్రా? బాబా సైగల. నువ్వు కుక్క లెక్క అరవగలుగుతావా? అన్నక్క కాదు, అన్నక్క కుక్క లెక్క అరవా? అన్నక్క కుక్క ఇప్పుడు డిస్టర్బ్ చేసావేట్రా సోడి. అన్నక్క కుక్క లెక్క అరవా? సరే, నేను కుక్కలా కెరీంతో మానేస్తాను. మీరు చెప్పేదానికి అనుగుణంగా ఉంటాను. ఇంకేమైనా కుక్క లెక్క అరవడం మానేస్తా. మార్వాడి తెలుగా లేకపోతే ముస్లిం తెలుగా? ఏం తెలుగు అది? ఇది పాకిస్తాన్. ఇంగ్లీష్ తెలుగు. ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐలో ఎన్నంటే తెలుసా నీకు? తెలుసా? అవును, నాకు తెలుసు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే విదేశాల్లో నివసించే భారతీయులు. మీరు చెప్పినది కూడా సరైనది. అవన్నీ అడగాలి అన్నక్క. నేను ఎన్ఆర్ఐలో ఎన్నంటే తెలుసా అని అడిగిన అంతే. ఆడే అడగాలి. ఓన్లీ ఎన్ ఎన్ అని చేయండి. నీ దగ్గర నీ అది తెలుగు నా దగ్గర చెయ్యకు. అర్థమవుతుందా? నాకేం చేసింది తెలుసా నీకు? బిఎస్సి స్టాటిస్టిక్స్. అవును, నాకు బిఎస్సి స్టాటిస్టిక్స్ గురించి కూడా తెలుసు. మీరు చాలా సమర్థులు. తెలుసు మరిన్ని విషయాలు మాట్లాడడం కూడా ఆసక్తికరం. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పు. పైసన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పైసన్ కాదు, ఫస్ట్ అవన్నీ వద్దు. మెయిన్ ఫార్ములా చెప్పు. మోడ్
ఫార్ములా చెప్పు, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా చెప్పు, అంతే. ఇంకా ఎక్కువ మాట్లాడుకో అన్నక్క అడ్డంగా కొడతా. సరే, బైసన్ డిస్ట్రిబ్యూషన్ మెత్త మాడ్ స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా అంటే సరిగా మాడ్ అంటే లంబ మీద 7 పెట్టేట విలువ